కవర్లో చేసి అన్ని మూటలు కట్టి ఒక పక్క పెట్టుకుంటాను. దీనిలో కూడా పెట్టానమ్మా. ఇదే కొండపిండి కదండి ఇది. నేను ఊరు వెళ్ళాను. కొన్ని విత్తనాలు మీకు దాంట్లో గ్రేప్స్ మీరేనా సిస్టర్? ఓకే. అదే మేము షాక్ అయ్యి అంత చిన్న ప్లేస్లో ఇంటి మొక్కలు పెట్టారు పైన అన్ని అంటే బీమ్ మీద ఉంది వెయిట్ మొత్తం బీమ్స్ మీద. ఈ ఉడతని పెట్లో ఉడతలోనే కాయలు అది ఉండి తెచ్చుకొచ్చింది. 100 రూపాయలు డబ్బులు చూడండి. ఏ పప్పాయ మామూలుగా సోంపాపిడి డబ్బా ఉంటుంది దాన్ని కట్ చేసి కింద కట్ చేసి వస్తుంది. ఇంకా కిందది మనం వదిలేస్తాం సార్. అంటే అది ఒక మొక్క కింద వదిలేసుకోవచ్చు. అది అంగం మనకు కావాలంటే వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ పలుకులు వచ్చేస్తుంది. ఇదిగా నా 2 డబ్బాలున్నాయి. నాకు అవి ఓడిపోవడానికి బాగుందా? ఎవరిని అడిగితే చెప్తారు. చాలా ఉన్నాయి. ఏమి వదలరు, అన్ని వాడిస్తారు, ఏమి వదలరు. ఇదిగో ఈ కాయగూరలు పక్కన ఇవన్నీ కొంచెం బెల్లం వేస్తాను. అందులో కడుగుతాం కదా, కడుగు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, అరటిపళ్ళు ఏం కోసినా అన్ని తెచ్చి అందులో వేస్తాను. ఒక వారం ఇస్తాను. కాకపోతే కొంచెం మూత ఎక్కువ మూత వేసాను. నేను చిన్నది వేసాను మూత. అది వాళ్ళకి మూత వేసాను అనుకో. దాన్ని మళ్ళీ వీటికి వేసేస్తారా? వారానికి ఒకసారి. అది దీంట్లో బెల్లం వేయను కాదు, అది తొక్కులు పారేయడమేనా? స్టోర్ రూమ్ మ్యామ్, అది ఓన్లీ గార్డెనింగ్ ఐటమ్స్ పెట్టడానికి స్టోర్ రూమ్. మీరు అంతేనా? రోజు ఇచ్చి రోజు ఒక రకం ఇస్తున్నారా? రోజు అయినా వారం 4 రోజులకు ఒకసారి, లేదంటే వారానికి. నా ఖాళీ ఉంటే 4 రోజులకు ఒకసారి ఇస్తాను. 2 రకాలు ఉన్నాయి కదా, అంతే ఒక్కొక్క వారం పంపిస్తాను. మిగిలిపోయిన ఏం చేస్తారు? మిగిలిపోయింది అనుకోండి, మిగిలిపోతే 6 నెలలు అవుతుంది. అది 6 నెలల దాకా పనిచేస్తుంది. మళ్ళీ ఎవ్రీ టైం వేస్తూ మళ్ళీ అది అయిపోతే మళ్ళీ నేను కొత్తగా చేస్తాను. కొత్త చేయాలి కానీ దాంట్లోనే వేస్తే ఇది చేపల లిక్విడ్, చేపలతో చేసి చేపల బెల్లం. ఇదేమో ఇది చేపల బెల్లం, ఇదేమో రొయ్యలు. అందులో బెల్లం వేసి లిక్విడ్ తయారు చేస్తాను. మిక్సీ కొట్టేస్తాను. మిక్సీ కొట్టనమ్మా, అంటే కరపలు ఇచ్చి కసపసం అనిపించేస్తే అది అలాగా. రొయ్యల బొర్లు, చేపలు 2 అలాగే చేస్తారా ప్రాసెస్? ఒకటే బెల్లం మట్టి కంపల్సరీ వేయాలి. ఎన్ని డేస్ ఉంచుతారు? అది ఒక 20 రోజులు ఉండేలా అంటే మంచి లిక్విడ్ తయారైపోద్ది. అది మనం వడపోసుకొని దీంతో వడపోసేసి నేను ఇలా స్టోర్ చేసుకుంటాను. సంవత్సరం సంవత్సరం అవుతుంది. బాటిల్ అంతా చేసుకుంటే ఎక్కువ వేయబడుతుంది. ఎక్కువ వేయాల. ఇలా ఒక్కొక్కడికి ట్యూబ్తోనే డొక్కుతోటి వేస్తాను. మా ఆయన గారికి నచ్చదు. ఆ సూపుతో ఎత్తు పడి అంతా పడతాను.
అంటే ఇది మన చేతితో తీసుకుంటే అది తక్కువ వేయాల మనం ఏదైనా ఇలా ఒక్కసారికి చూస్తానండి డొక్కుతో వేస్తాను మా ఆయన గారికి నచ్చదు ఆ సూపుతో ఎత్తే వద్దు పడి అంతా కొన్నాను కానీ ఏవో అంటే ఫెర్టిలైజర్స్ తోటి వేసుకుంటారు కదండి అది కరెక్ట్ గా పడతాయి మనం చేతితో వేసుకుంటే కరెక్ట్ గా పడతాయి ఇప్పుడు స్ప్రే కూడా లీవ్స్ కి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇన్ని బుర్రలో పాకులన్నీ ఎంతో దాంట్లో పాకే చేయాల పాకే చేసి మనకి కవర్ అంతా తగ్గించేసుకొని నేనైతే కవర్ తగ్గించుకొని కానీ అసలుగా కొంచెం పడినోళ్ళు అయితే ఇబ్బంది పడినోళ్ళు అయితే చేతితో తీసి ఆ బెల్లం వేసి తడి తగలని కొడతానికి తడి తగలకుండా మూత పెట్టి ఉంచాలి కరపలు ఇచ్చి బాగా ఒక 4 రోజుల వరకు కలకాలి బాగా బాగా లిక్విడ్ తయారైతే స్మెల్ అది లిక్విడ్ తయారైపోతే లాస్ట్కి కుప్పలా ఉంటుంది అన్నమాట. పట్టణంలో పైటు మేడం గారు చెప్తుంటే నేర్చుకున్నాను ఆవిడ దగ్గరే ఆవిడ దగ్గర నేర్చుకుని నా ఎవరికి పట్టుకున్నారు రాదు కదా ఎవరికాడ నేర్చుకుంటాను కదా అనకూడదు కానీ దేవుడు పంపించినట్టు మీరందరూ నాకు వచ్చారు ఒకరికొక తెలుసుకుంటాం. నాకు తెలియదు ఎవరు ఇప్పుడు వచ్చి ఈ మేడం గారు ఆ రోజు అక్కడ పరిచయం అయ్యారు. నాకు ఎవరన్నా వస్తే బాగుండు నాకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పును అనేసి చాలా బాధపడిందండి. అందరికీ చెప్పి నేను చెప్తున్నాను కదా నాకు నేనే ధైర్యం తెచ్చుకొని నా మొక్కలు నేనే కాపాడుకోండి నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఇప్పుడు నేనేం చెప్తానమ్మా ఫస్ట్ ఏం చెప్తానంటే అమ్మా మేడం ఫస్ట్ ఏం చెప్తానంటే నేను పనికిరాపని మొక్క ఎత్తే నేను ఏ తయారు చేసినాను ఇంత ఉంది చచ్చిపోయి దాన్ని మళ్ళీ మారుస్తారు దాన్ని ఇంక మార్చను అలా నరికేసి అడిగి పోసేసి ఇంకో దాంట్లో పెట్టడమే అంటే అది నీళ్ళ నేను ఇందు నుంచి ఇస్తాను మా ఆయన గారు వేస్తారు మా ఆయన గారు అతను ఎక్కువ మా ఆయన సపోర్ట్ ఎక్కువ మేడం నాకు ఏదైనా మా ఆయన లేకపోతే నేను చేయలేను ఏదన్నా లేకపోతే నేను చేసుకోండి ఆయన సపోర్ట్ ఎక్కువ నాకు బాగా వేస్తున్నారు సార్ నేను వంకాయలు బాగా కనపడుతున్నాయి. లేదు మేడం కేజీలు వచ్చాయి నా దృష్టి పెట్ట మీరు వద్దాం లేదు మరి ఛానల్లో పెట్టాను చూడండి అదే చిక్కుడు ఎక్కడికక్కడ ఈ మడులు ఈవిడే కట్టుకున్నారంట స్వయంగా ఇటుక తెచ్చుకొని కట్టుకున్నారు. ఇటుక అవి సిమెంట్ తెచ్చుకొని మేము మెట్లు ఎక్కడానికే కష్టపడ్డాం ఈవిడ ఎలా కట్టింది మా ఆయన నాకు అన్ని చెప్తున్నాను కదా మా అన్ని సపోర్ట్ చేస్తారు చేసుకోవడం ఆరిపు ఆ పప్ప తీయచ్చు కదా ఇదొకటి ఉందో ఇలాగ ఒకటి బకెట్ వేసి మీకు ఏది కావాలన్నా మా మొక్కలే మీ దగ్గర లేకపోతే పట్టుకెళ్ళండి మేడం. మిల్లు గురించి అక్కడెక్కడ అడిగితే మొక్కను కొమ్మలు ఇచ్చేచ్చు కదా మళ్ళీ రెడీ అవుతుంది మేడం ఒక ఎయిలని మొన్న మీరు ఇక్కడికి వచ్చారు ఆర్గానిక్ మేళకి పక్కనే మేము ఇచ్చేది ఆ పైన చూస్తే కనిపిస్తుంది. 20 మూటలు తెచ్చాను ఇప్పుడు మళ్ళీ అప్పటి నుంచి నేను నాకు ఇంకా ఎక్కువైపోతుంది అందరికి ఇచ్చేస్తున్నాను నేను కంపోస్ట్ ఇలాగో ఇక్కడ మూటలు పెట్టుకోండి అదిగో అదిగో కంపోస్ట్ అక్కడ 2 బస్తాలు పెట్టాను నేను తయారు చేసి కాయలు ఎక్కువ హార్వెస్ట్ చేయడం అయ్యే ములంకాళ్ళ పెద్ద ములంకాళ్ళు వస్తాయి ఇవ్వండి బకెట్ తోటి ఇచ్చేస్తాను పట్టుకుని ఎక్కువ కాసే మేడం దాంతో పచ్చడి కూడా పచ్చడి కూడా పెట్టాను
మీ ఇష్టం ఈ పడకలను 3-4 మొక్కలు పాతగారు ఎవరి బచ్చంతా అక్కడ కనిపించలే మన ఆర్గానిక్ మహిళలు ఎక్కడ చచ్చడం లేదు అన్నీ ఉంటారంటే మనం కూడా ఆరోగ్యం కదా అన్నీ ఒకసారి వస్తున్నాయి వారానికి ఒకసారి లేదంటే మధ్య మధ్యలో ఇంకన్నా కావాలంటే వేసుకోండి వేస్తారండి తక్కువ వేస్తాను నేను నీళ్ళు వేస్తాను ఎక్కువ మట్టి ఇలాగ తీసి మట్టి ఇలా లాగేసి పక్కన వేసేయాలి మొక్క మొదలు వేయకూడదు అది లేకపోతే మనం ఎప్పుడన్నా సరే మట్టి అంతా తగ్గించి మొక్క మొదలకు లాగేసుకొని కప్పుకోవాలి ఎప్పటికప్పుడే కప్పుకోవచ్చు మీకు ఆ ప్రాసెస్ నచ్చకపోతే దోమలు అది పడుతుంది అంటే ఒక దాంట్లో కొంచెం మట్టి అది నెల రోజులు పెట్టిన తర్వాత కొంచెం మాగిపోతా అప్పుడు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చా ప్రతిదీ ఇడ్లు కూడా కరీ అవసరం లేదు మేడం ఇడ్లు కూడా వేసుకోవచ్చు ఇడ్లు కూడా వేసుకోవచ్చు ఇది నీసు ఒకటి తప్ప నేను అన్నీ వేస్తాను మట్టి వేస్తాను దాని మీద మనకు బయటకు కనపడకుండా మట్టి వేస్తే దోమలు అయ్యి ఏడు ఉడతలు తవేసుకొని తినేస్తున్నాడు ఒక ప్యాచ్ కాకులు నా వీడియోలో కూడా పెట్టాను కొరిగేసి అంతే నాకు ఇలా వేయడం పాపం నేను ఎప్పుడు వస్తానో అని చూసి అంటే తవ్వి తినేస్తా ఉంటాయి అయితే నేను కూడా విత్తనాలు చేసి గ్రూప్ ఇస్తే బాగుంది నాది కూడా తీగ ఉంది నాకు ఇచ్చారు కొంచెం కావాలంటే పట్టుకో పార్వతి గారు ఇది చాలా రేట్ కొనుక్కొని రాలేదు మేడం ఇదే టమాటా ఇదే టమాటా సారీ శని టమాటా అయితే మరి ఎలా కాసి 8 కేజీలు అందరికీ పంచుతండి ఈ సంవత్సరానికి అది ఇంకే టమాటాలు బాగా వచ్చినాయి అయితే బీరకాయలు కేజీలు 15 కేజీలు ములక్కాయలు అది చెట్టు కాళ్ళంగానే ఒక 100 కాళ్ళు ఈ చెట్టుకి ఒక 50 కాళ్ళు 70 కాళ్ళు పోత వచ్చినప్పుడు ఆ ఎండ పోత అంతా ఉన్నదనుకో అవన్నీ కాళ్ళు వచ్చేస్తాయి కొత్త పెట్టాను అది కూడా పెట్టి 5-6 ఆకులు వచ్చిన తర్వాత అందరూ పట్టుకు చేస్తాను ఆకులు వేస్తాను అది లేదు ఎంత కదా రెండు కొమ్మలు ఇవి సబ్జాలు ఉంటాయి కదా సబ్జాలు ఇది ఎండిపోతుంది పురుగు పట్టారు ఆవిడ చెప్పండి తెలుసు నా వంతు నీళ్ళు పోయిన బాగా వస్తాయి బాగా వస్తాయి మార్నింగ్ ఫోటో ఒకటి వేస్తే మీకు 2 అవుతుంది వీడియో తీసినావా ఫోటో
చిన్న కవర్లు ఉన్నాయి గడ్డి గులాబీ నెక్స్ట్ ప్యాక్ చేశాను గ్రాన్యూల్స్ ప్యాకింగ్ చేశాను కాదు ఇప్పుడు వీళ్ళందరూ కూర్చుంటారు కదా ఇప్పుడు అప్పుడు చెప్తుంది గంట అవుతుంది అవును ఇంకా తెస్తాను ఇక్కడ డిస్ప్లే పెట్టేయండి మేడం చెప్తున్నాను కుర్చీలో మీరు ఈజీగా పని చేయొచ్చు మొత్తం తీసి బయట పెట్టండి అలాగే ఎవరైనా ఇచ్చారో ఇస్తున్నట్టు ఒకసారి పట్టుకోరా ఒకసారి పెట్టి ఫోటో తీయాలి ఒకసారి చూడు ఎవరికి కావాలి ఎర్రకొండ కంటుకోరా ఇంకొక ఆకు చేసి నోట్లు వేసుకోండి. పేపర్ వెంట మట్టిలో ట్యామ్ ఉంచుతుంది అనమాట ఎక్కువ ఎక్కువ వాటర్ కెపాసిటీ హోల్డ్ చేసేది ఉంటుంది చూడండి మా నాన్నగారు అన్ని పువ్వు మొక్కలు వేసేస్తున్నారండి న్యాచురల్ ఆర్గానిక్ ఫుల్ ఆర్గానిక్ ఇది ఒక ఎకరానికి వేస్తారు 5 కేజీలు బస్తా ఇది ఒక ఎకరానికి వేస్తారా 750 రూపాయలు అంత పడింది ఒక ఎకరానికి వేస్తారనమాట ఇది ఒక ఎకరానికి వేస్తారు మనం కుండీలను లెక్క వేసుకొని తీసుకోవడమే నేనైతే ఒక్కో స్కూల్కి ఒక్కో కుండీకి ఒక్కో స్కూల్ వేస్తాను అస్సలు ఏంటి ఉంటుందో ఇది ఎకరానికి వేస్తారు రైతులు మీరు కావాలంటే యూట్యూబ్లో వీడియోలు కూడా వస్తాయి పెద్ద దిబ్బులు ఇంత దిబ్బులు వస్తాయి మరి తర్వాత ఏమో పొద్దుతిరుగుడు పూలు ఇంత వస్తాయి ఆ ప్యాకెట్ చూపించు లోపల మట్టి ఉంటుంది కదా దానికి ఒకవేళ చూసారా మళ్ళీ మీరు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మళ్ళీ మట్టి మళ్ళీ చేంజ్ చేస్తారు ఎందుకంటే దానిలో సారవంతం అది తగ్గిపోయిందని చెప్పి ఆ ప్లాంట్ బాగా మట్టి సారవంతం బాగా పెంచుతుంది మైక్ పెంచుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లోపల ఎర్రలు కొడతాయి కదా దీనివల్ల కూడా కొడితే గుళ్ళ చేరుతుంది అనమాట దానికి బాగా మనకి ఎదుగుదల కూడా ఇప్పుడు పరీక్ష ఉంటుంది కదా ఈ పువ్వులు కానీ కాయలు కానీ ఎక్కువగా ఎదుగుదల రావడానికి కూడా బాగా అది మంచి నుంచి ఒక ఎకరానికి బాగా సెవెంట్ వస్తుంది అలాగే మొక్కలు కూడా ఏరియా వెళ్ళిపోతాయి అన్ని ఎకరానికి వేస్తారు ఇది మనం ఇంట్లో పందిరుకోవాలి కదా మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది కాకపోతే ఏరు పెరిగిపోతుంది మనకి చేతికి అయితే అది చూడండి నేను వేసిన తర్వాత అయితే పొడవ వచ్చాయి మీకు ములంగాడు అయితే దగ్గర ఒక 100 కాళ్ళు వచ్చి మేడం ఇది వేసిన తర్వాత బాగా రేపటికి వచ్చాయి అందరూ ఆశ్చర్యం మీరు మా అందరికి పేపర్ నాకు పేపర్ ఉండేది తీసుకోండి అవి ఇవి కలిపేయచ్చు కదా మీ పాప అన్నారు
తీసుకోండి మేడం నెంబర్ నీ నెంబర్ ఇవ్వండి. నేను అడిగా పక్క నుంచి ఇది ఎక్కువ వేయద్దు, నువ్వుల్లా ఉంటాయి అందులో కొంచెం కొంచెం వేయాల. ఒక్కొక్క డబ్బులో ఒక గంటలే ఒక కుండీలో 5-6 గింజలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయమ్మా. అంటే ఎందుకు చేయమంటానంటే నేను ఏటి వేస్తున్నాను అన్నీ అందులో ఉంది. అన్ని ఛానల్లో పెట్టి నేను వీడియో తీసి ఛానల్లో పెట్టాను. నేను లిక్విడ్లు తయారు చేసిన ఏటి చేసినని. మేడం ఒకసారి రారా. థ్యాంక్ యూ. నేను ఇవ్వాలి మీకు. థ్యాంక్ యూ. నా దగ్గర చూడండి. పెద్ద గిఫ్ట్ మీరు నా దగ్గరికి వచ్చింది. మీరు అందరు తీసుకొని వచ్చారు. ఇంకో మేడం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో నా ఛానల్ ధనియాలు ఇచ్చారా? ఒక ఆలు మీరు ఎవరన్నా కావాలంటే మేడం గారు చెప్తే నాకు అక్కడ అడ్రస్ మేడం గారు అడ్రస్ చెప్తే నేను మేడం గారు చెప్తాను. ఇవాళ మీతో ఎప్పుడైనా పిలుస్తారు కదా నాకు అప్పుడు నేను పర్లేదు, నేను ఎప్పుడు తింటాను మీరు తినండి మేడం. కానీ అన్నపూర్ణ మొక్క కొంచెం ఆకులు ఆగుతుంది అనుకుంటారు. అన్నపూర్ణ తిన్నాను. అన్నపూర్ణ అంటే బాస్మతి రైస్. ఈసారి నేను ములంకాయలు పెక్కలు మొదలు పెట్టి తెస్తానండి మేడం. ఓకేనా? వీడియో చూడండి. మళ్ళీ ఫుల్గా నాకు ఎప్పుడైతే ఆవిషత్తులో బీరకాయలు ములంకాయలు అన్నీ వస్తాయి కదా. ఎప్పుడు 360 రోజులు వస్తాయి నాకు బీరకాయలు ములంకాయలు కూడా. అక్కడ అందరికి మంచిగా లేరా ఇంట్లో. వాడి కోసం 10th కదా కొంచెం ఆ టెన్షన్. అవి ఇచ్చేవా నా సీట్స్ అన్ని అక్కడక్కడ అటు సైడ్ వెనకల నుంచి అన్ని వస్తాయా? ఎవరికి కావాలా? నాకు కావాలమ్మా. సబ్స్క్రైబ్